అధ్యక్ష, రాష్ట్ర విభజన సందర్భంగా 89.15 టీఎంసీలు మైనర్ ఇరిగేషన్ల మనం వాడుకుంటున్నామని లెక్క తెలిసింది అధ్యక్ష. 299 టీఎంసీలు ఏదైతే వాడుకుంటామన్నామో అందులో 89 టీఎంసీలు మైనర్ ఇరిగేషన్. అప్పుడు ఏమన్నాడంటే 2022లో చంద్రశేఖరరావు గారు మైనర్ ఇరిగేషన్లో మాకు 89 టీఎంసీలు ఉన్నాయి, మేము అందులో 45 టీఎంసీలు చెరువులకు కుంటలకు వాడుకుంటలేము, ఆ 40 సగం మైనర్ ఇరిగేషన్ వాడుకుంటాము, మిగతా సగాన్ని మేము పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు వాడుకుంటాం, వీటిని వినియోగ మార్పిడి చేసుకోవడానికి అనుమతి ఇవ్వమని ఫస్ట్ స్టెప్ చెప్పిండు. రెండో స్టెప్ ఏం చెప్పిండు, గోదావరి జలాలను పట్టిసీమ ద్వారా కృష్ణా బేసిన్కు మార్చడంతో 80 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ వాడుకుంటుంది కాబట్టి బేసిన్ నుంచి ఇంకొక బేసిన్కి తరలించినప్పుడు అంతర్జాతీయ జల విధానంలో అందులో మా వాటా 45 టీఎంసీలు వస్తాయి, గోదావరి నుంచి పట్టిసీమ ద్వారా కృష్ణా ప్రాంతానికి తరలించిన దాంట్లో 45 వస్తాయి, మైనర్ ఇరిగేషన్లో 45 టీఎంసీలు, గోదావరి నుంచి కృష్ణాకు మార్చిన దాంట్లో 45 టీఎంసీలు, నా 90 టీఎంసీలకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు అనుమతి ఇవ్వమని చెప్పి సిడబ్ల్యూసీకి ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి సిడబ్ల్యూసీకి అనుమతి అడిగిండు అధ్యక్ష. అప్పుడు సిడబ్ల్యూసీ ఏమన్నా తెలుసా అధ్యక్ష, ఈ నీటి కేటాయింపులు నీటి వివాదాలు నేను చెయ్యను, KWDT2 బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ దగ్గర కేసు ఉంది కదా, మీ వాదనలు అక్కడ వినిపించుకోండి, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ గోదావరి జలాలను కృష్ణా పరివాహక ప్రాంతానికి మార్చినందుకు నీకు 45 టీఎంసీలు ఒకవేళ అక్కడ నీకు అనుమతి వస్తే అనుమతి వచ్చిన వాటి మీద అనుమతి ఇవ్వడానికి నేనున్నా తప్ప నీకు ఆ నీళ్లను వాడుకోవడానికి అనుమతి ఇచ్చే అధికారము హక్కు నాకు లేదు, నువ్వు ఈ పంచాయతీ 45 టీఎంసీలు గాడి తెలుసుకోపో అని చెప్పిండు అధ్యక్ష. అంటే ఇంకో పెద్ద మనిషిని చూపించండు, పంచాయతీ ఈడ కాదా నువ్వు వాడుకో అని. అంటే మనము ఎక్సైజ్ మర్డర్ జరిగితే ఎక్సైజ్ ఆఫీస్కి వస్తే ఆయన ఏమంటాడు, అయ్యా ఈ కేసు నేను కట్టాను పోలీస్ స్టేషన్కో అంటాడు కదా, అట్లనే ఇది మందు తాగుతో పట్టుకునేటోళ్ళ కేసులే కడతా, నేను సంపేటోళ్ళ కేసులు పోలీస్ స్టేషన్లో కడతారు ఆడుకో అని అడుదోలేండి అధ్యక్ష. ఇది ఇక్కడ కాదు తెగాల్చింది గక్కడవో అని. రెండో దానికి ఏమన్నాడు అధ్యక్ష, బాగానే ఉందా 89 టీఎంసీలు నీకు మైనర్ ఇరిగేషన్కి ఉన్నాయి కదా, ఈ 89 టీఎంసీలలో 45 వాడుకుంటున్నావు, మిగతా 45 మిగిలిచ్చిన అంటున్నావు కదా, ఓ పంజయ్ ఈ రంగారెడ్డి పాలమూరు నల్గొండ జిల్లాలో ఈ చెరువులు ఎన్ని ఉన్నాయో అన్ని చెరువులలో 30 సంవత్సరాల నుంచి ఎన్నెన్ని నీళ్లు వాడుకున్నావు ఎన్నెన్ని మిగిలిచ్చినావు నువ్వు లెక్క తీసుకురాపో అని చెప్పిండు అధ్యక్ష. ఇక చూసుకో 30 ఏళ్ళ నుంచి రంగారెడ్డి జిల్లా మహబూబ్నగర్ జిల్లా నల్గొండ జిల్లాలో ఉన్న చెరువులు కుంటలు ఊర్లలో ఉన్న దాంట్లో 89 టీఎంసీలలో ప్రతి సంవత్సరం ఎన్నెన్ని వాడుకున్నావు ఎన్నెన్ని మిగిలిచ్చినావు 30 ఏళ్ళ లెక్క తీసుకొస్తే అప్పుడు ఈ 45 టీఎంసీలకు నేను అనుమతి ఇచ్చడానికి అవకాశం ఉంటుంది, అది తీసుకురాపో అని చెప్పి సిడబ్ల్యూసీడు మరి రెండో దానికి నూకిండు అధ్యక్ష. మొదటిదేమో అటు తోసిండు, రెండోదేమో ఇటు తోసిండు. 30 ఏళ్ళ లెక్కలు ఏడున్నాయి అధ్యక్ష. మా ఊర్లో అయితే చెరువు ఉంది అధ్యక్ష, వర్కలకుంటే చెరువు అంటారు, ఎడకాలం వస్తే పసులు నీళ్ళ కాడికే పోతాం, దాని కిందనే వ్యవసాయం. ప్రతి ఊరికో చెరువు ఉంటుంది. ఏమన్నా లెక్కలు ఉన్నాయి అధ్యక్ష మన దగ్గర? లెక్కలు లేవు. ఈ లోపల నువ్వు ఈ లెక్కలు ఇవ్వమనంటే 30 ఏళ్ళ లెక్కలు ఎవరి దగ్గర ఉన్నాయి? 7 ఉన్నాయి అధ్యక్ష. పంచుకున్న లెక్కలే చెప్తలేడు, ఇక ఈ లెక్కలేడు చెప్తాడు. ఇది ఇక్కడ ఉన్నాక ఆంధ్రప్రదేశ్ ఏమన్నది ఇట్లా ఈయన పోయి అట్లా వేస్తే సార్ ఇగో ఇదోటి ఉన్నది నాయ నరసింహారెడ్డి గారు చెప్పేటోళ్ళు కమిషన్ కాకతీయ అని. సార్ వీళ్ళు అబద్ధాలు చెప్తారు, 89 టీఎంసీలు కాదు 150 టీఎంసీలు వాడుకుంటారు మైనర్ ఇరిగేషన్లా. నిన్న మొన్ననే కమిషన్ కాకతీయాల ఇవన్నీ చెరువులు పునరుద్ధరించినాం, ఊర్లు పచ్చగా అయిపోయినాయి, మొత్తం చెరువులలో నీళ్లు నిండినాయి, ఇగో వాళ్ళే అఫీషియల్గా వెబ్సైట్లో పెట్టారని సింపుల్గా కమిషన్ కాకతీయ వెబ్సైట్లలో వీళ్ళు గొప్పలు చెప్పుకోరు కదా అధ్యక్ష. మేము అన్ని ఊర్లలో చెరువులు పునరుద్ధరించినాం, గొలుచుకట్టు చెరువులు గలగల వాడుతున్నాయి సెలయర్లు అని. ఒక ఆయన పాటలు పాడేట ఆయన వాళ్ళకు భజన సంఘం ఉన్నాడు అధ్యక్ష, ఖాళీగా ఉన్నప్పుడు ఆయన బిచ్చి పాడించుకుంటుంటాడు చంద్రశేఖరరావు. ఆ పాడేట ఆయన పెట్టి పాటలు పాడించారు అధ్యక్ష, ఊర్లో చెరువు వంగే నీళ్లు వచ్చే అని చెప్పి దర్వేసుకున్నారు అధ్యక్ష. అవన్నీ దాంట్లో పెడితే ఆ కాగితాలన్నీ తీసుకొని పోయి ఆంధ్రప్రదేశ్ తీసుకొని పోయి సిడబ్ల్యూసీ దగ్గర పెట్టారు. సార్ మైనర్ ఇరిగేషన్ల వాడకం తగ్గలేదు, వాడకం పెరిగింది, ఇది నేను చెప్తలేను, కమిషన్ కాకతీయాల వాళ్ళే చెప్పారు, ఈ కాగితాలు తీసుకొని పోయి ఆడేసిరు అధ్యక్ష. దాంతో ఆ 45 గుటుక్కుమన్నది. అంటే ఈ 45 ఏమో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తేల్చే వరకు ఇద్దే కదా. 30 ఏళ్ళ లెక్కలే కాకుండా నువ్వు చెప్పిన మిషన్ కాకతీయ కమిషన్ కాకతీయాల దొంగ లెక్కలు కూడా గుదిబండగా తయారై ఈ 45 ఇట్లా కాకెత్తుకుపోయింది అధ్యక్ష. ఇక చెప్పురు అధ్యక్ష, పాలమూరు రంగారెడ్డికి 90 టీఎంసీల అనుమతి ఎట్లొస్తుంది? ఈ స్టేజ్లో పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా బాధ్యత తీసుకున్నాడు అధ్యక్ష. ఇది మొత్తం ఉపోద్ఘాతం. ఇది వచ్చిన తర్వాత మేము ఫస్ట్ మీటింగ్ పెట్టినాం, మాట్లాడినాం.
ఈ అన్ని కాగితాలు తీయ మొదలెడితే ఒకటొకటి అప్పుడు దొరికినాయి ఆర్క్యూస్ తవ్వకాలు దొరుకుతారు కదా పరిశోధన దీంట్లో తవ్వకాలకు పోయి తవ్వంగా ఎతికితే ఈ స్టోరీ అంతా బయటకు వచ్చింది అధ్యక్ష. ఇదంతా కూడా నేను కంపేర్ చేసి 2 ఏళ్ళు వారు కష్టపడే శ్రమనంతా నేను ఇట్లా క్రొనాలజీ చేసి కొంచెం ఇంకా కూడా కొన్ని మిస్ అయి ఉండవచ్చు. నాకు జ్ఞాపకం ఉన్నంత మేరకు నేను చదివినంత మేరకు నా దగ్గర కాగితాలు అందుబాటులో ఉన్న మేరకు మీకు రాసి ఈ స్టేజ్లో వారికి నాకు ఎంపీగా పనిచేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మేము ఎంపీగా పనిచేసి ఆ ప్రభుత్వంలో మంత్రులు కానీ ఎంపీలు కానీ మాకు పరిచయం ఉండి ఇక మళ్ళీ పోయి కూర్చున్నాం. అయ్యా 30 ఏళ్ళ లెక్కలు అడిగితే ఎవరి దగ్గర ఉన్నాయి, ఎందుకంటే అంతా ఒక్కొక్క చెరువుకు లెక్కలు కట్టాలంటే చెరువులు ఉన్నాయా తెలియదు, చెరువులు లేవా తెలియదు, రియల్ ఎస్టేట్ ప్లాట్లు అయినాయా తెలియదు, ప్లాట్లలో ఇండ్లు అయినాయా తెలియదు. ఇవన్నీ లెక్కలు ఏడాదిస్తా నీకు దండం పెడతా గట్ల అడగక కానీ క్లస్టర్ కింద అడుగు లెక్క తెచ్చిస్తా. ఆ క్లస్టర్ కింద లెక్కేసుకొని ఈ 45 టీఎంసీలకి ఆ 45 ఆడికి పంపించడం అది ఎన్నడ తేలుతుందో దైవాధీనము. ఆయన వయసు ఇప్పుడు 85 ఏళ్ళు సార్. ఆయన అపాయింట్ చేసినప్పుడు 65 ఏళ్ళు. ఇప్పుడు అది తేల్చే వరకు 85 ఏళ్ళు వచ్చిన బ్రిజేష్ కుమార్ గారికి. ఆయనకు 65 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు 2004లో ఆయనను ట్రిబ్యునల్ చైర్మన్ చేశారు సార్. ఇప్పుడు ఆయనకు 86 ఏళ్ళు వచ్చినాయి. 21 సంవత్సరాలలో 86 ఏళ్ళకి వచ్చిండ్రు సార్. మరి వారి శత జయంతి అయిన తర్వాత వారు ఇది వస్తుందో ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు. ఇక అది దేవుడే కనుకరించి దాంట్లో మార్గం చూపిస్తే తప్ప ఆ 45 రావడానికి అవకాశం లేదు. చట్టం అట్లుంది. నరేంద్ర మోడీ గారు అనుకుని మహేశ్వర్ రెడ్డి గారు ఉంటాడో విజ్ఞప్తి చేద్దామనుకున్నా పోయి బ్రిజేష్ కుమార్ను 1 సంవత్సరం లోపల ఈ కేసులన్నీ విని సంవత్సరం లోపల తీర్పిచ్చేటట్టు ఏదైనా మార్గం ఇస్తే 26-27 లోపల 45 వస్తే ఏదైనా లెక్క తెలుస్తుంది. ఈ లోపల నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాకున్న పరిచయాలను అధికారులను అందరినీ పదే కలిసి ఒక్కొక్క చెరువు లెక్క ఇక ఇది కష్టము, మా వల్ల కూడా కాదు, మాకు అన్యాయం చేయకుండ్రి, మా జిల్లా ఎండిపోతుంది, నా సొంత జిల్లా, నా ప్రాంతము, ఆయన ప్రాంతం, మేమిద్దరం ఆ నల్గొండ మహబూబ్నగర్ నుంచే ఉన్నాము. నేను ముఖ్యమంత్రిని, ఆయన సాగునీటి పారుదల శాఖ మంత్రి, ప్రజలకు వెళ్ళి మొహం చూపించుకోవాలన్న మా కష్టమైంది. ఈ చెరువులు కాకుండా గంపగుత్త క్లస్టర్ కింద ఓ లెక్క తీసుకొచ్చి ఇస్తాం. ఆ లెక్క తీసుకొని ఏదో రకంగా ఈ చిన్న మైనర్ ఇరిగేషన్ నావే కదా, నా నీళ్ళన్న నాకు ఇస్తే సాగునీటి పనులు నేను సాగదీసుకుంటా. ఆ దుర్మార్గుడు ఇది తాగునీటికని 7.15 టీఎంసీలకు పరిమితం చేసిండు. దీని ప్రకారం తట్ట మట్టి కూడా తీయడానికి లేదు, తీస్తే జైలుకు పోతారు. ఆల్రెడీ ఎన్జిటి 100 కోట్లు ఫైన్ వేసింది. క్రిమినల్ కేసులు ప్రాసిక్యూషన్ చేయమని ఆల్రెడీ అధికారుల మీద డైరెక్షన్స్ ఇచ్చారు. రేపు మేము ఏది ముట్టుకున్నా జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. మాకు ఏదో ఒక మార్గం చూపించండి దయచేసి అని చెప్పి మా పర్సనల్ రిలేషన్స్ను అడ్డం పెట్టుకొని ఈ 45 టీఎంసీలైన మైనర్ ఇరిగేషన్వి ఇస్తే మేము ఇరిగేషన్ పనులు చేసుకుంటాం. మిగతా 45 అది వచ్చినప్పుడు ఇప్పుడు మనము దగ్గరకు పోతే ఆకలి అయితే టిఫిన్ పెట్టిండి అనుకో తినమా? ఇప్పుడైతే టిఫిన్ పెట్టి మధ్యాహ్నానికి భోజనం పెడితే బిర్యానీ పెట్టని అడుగుతాం. అంతేనా అధ్యక్ష? అందుకే ఈ 45 మైనర్ ఇరిగేషన్ ఇప్పుడు ఇచ్చేసేయి. ఇప్పుడు ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేసుకొని ఈ 45 టీఎంసీల కింద నీళ్లు ఇచ్చుకుంటూ వస్తాం. ఎందుకంటే ఉద్దండాపూర్ వరకు ఇప్పుడు ఆ పైన లక్ష్మీదేవిపల్లి మా శంకర్ ఏమనుకుంటాడు, అన్న నా జేబుల్నే ఉంటాడు కానీ నాకేమి ఇస్తలేడు అనుకుంటాడు మా శంకర్. ఇప్పుడు ఆ ఉద్దండాపూర్ నుంచి లక్ష్మీదేవిపల్లికి దేవాలంటే 19, 20, 21 ప్యాకేజీలు చేయాలా, అక్కడ భూసేకరణ చేయాలి, అదంతా చేయాలి. ఇందులో ఉన్న చిక్కుముడి ఇది 90 వస్తే కానీ నేను ఆడికి తీసుకురాలేదు. 45 ఉద్దండాపూర్ వరకన్నా ప్యాకేజీలన్నీ క్లియర్ చేసి కనీసం పాలమూరు కన్నా నీళ్ళు ఇస్తే రంగారెడ్డి జిల్లాకి ఏదో రకంగా తీసుకొద్దాం, రెండో ఫేజ్ 2 కింద తెద్దామని చెప్పి మేము లెటర్ పెట్టి మొత్తానికి 90 కావాలా, ఇప్పుడు 45 ఇంకో 45 అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా పరిచయాలతోని వాళ్ళు ఏదో ఒక కొలికి పట్టుకొచ్చి వాళ్ళని ప్రసన్నం చేసుకొని లెటర్ రాసినాం. ఈ రోజు అధ్యక్ష ఈయన దుర్మార్గం వల్ల 27,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా 1 ఇంచు కూడా సాగునీరు కింద వాడడానికి లేదు ఈ ప్రాజెక్టు. ఇప్పుడు పెట్టిన అన్ని పంపులు లిఫ్టులోనికి పేమెంట్ ఇవ్వడానికి సరిపోయినాయి తప్ప ఎకరాకు నీళ్ళు ఇవ్వడానికి కుదరదు. అందుకే మొదటి విడతగా వ్యవసాయానికి 45 టీఎంసీల నీళ్లు మాకివ్వు, మేము వ్యవసాయం పనులు కూడా చేసుకుంటాము, ఆ తర్వాత 45 అక్కడ కూడా మేము తెలుసుకుంటామని చెప్పి మోడీ గారి దగ్గరికి నేను భట్టి గారు నేను శ్రీధర్ బాబు గారి దగ్గరికి వెళ్ళి సార్ 21 ఏళ్ళు అయింది, ఆయన వయసు 85 ఏళ్ళు అయింది, నా వయసు 85 ఏళ్ళు వచ్చేవారు కూడా నువ్వు చేయకపోతే కష్టం సార్, మీకు 75 ఉన్నాయి, ఆయనకి 85 ఉన్నాయి, నాకు 55 ఉన్నాయి, నా వయసు 75 వచ్చేవారు కూడా నువ్వు తెలుసకపోతే కష్టం అవుతుంది సార్, నువ్వు జర కిందికి మాట చెప్పు. ఆ మంత్రి గారు చెప్పి ఆయనను పిలిచి సంవత్సరం లోపల తేల్చమని చెప్పి అంతకుముందు 3 నెలలకు ఒకసారి కేసినట్టు ఇప్పుడు నెలకు 3 సార్లు 2 సార్లు ఈయన కాడికి పట్టుకొచ్చినాం అధ్యక్ష. ఇప్పుడు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఇప్పించడమే కాకుండా తెలంగాణ వాదనలు వినిపించుకుంటూ ఒక కొలిక్కి పట్టుకొచ్చి ఇప్పుడు కొంచెం పట్టాలు ఎక్కించినాం అధ్యక్ష. దేవుడు చల్లగా చూస్తే సంవత్సరం తిరిగే లోపల ఈరోజు
బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ నుంచి మనకు కావాల్సిన నీటి హక్కుల కొట్లాడి తెచ్చుకొని ప్రాజెక్టు కట్టాలనేది మా ఆలోచన అధ్యక్ష. ఇంత కష్టపడి ఇంత తిప్పలపడి ఎవడు ఎన్ని తెచ్చినా పట్టించుకోకుండా, ఎవరు చదువు వచ్చిందన్నా రాదన్నా ఇదన్నా అదన్నా, నాకు వ్యవసాయం తెలుసు, కలుపు మొక్కలు వీకే తెలుసు కాబట్టి చూడంగానే గుర్తుపడతాడు. వ్యవసాయం ఏం చదువు వస్తుంది అధ్యక్ష? వ్యవసాయం చేసేటోనికి ఏదో కలుపు మొక్కు ఉందో గుర్తుపట్టాడా? తులసి వనంలో గంజాయి మొక్కు ఉంటే ఎంతసేపట్లో గుర్తుపడతాడు అధ్యక్ష వ్యవసాయదారుడు? నేను కూడా గట్లనే అధ్యక్ష, వ్యవసాయం కుటుంబం నుంచి వచ్చినోని, ఊరు నుంచి వచ్చినోని, వ్యవసాయం తెలిసినోని, తులసి వనంలో ఆడోటి గంజాయి మొక్కలు ఉంటే వీకలేని అధ్యక్ష నేను. ఆ గంజాయి మొక్కలు పీక్తా అనే భయానికే ఎదురుగొచ్చి నిలబడడానికి భయపడుతున్నారు అధ్యక్ష.